ఇదొక మహత్తరమైన అద్భుతం. ఎందుకంటే కాలం చేసే అద్భుతం, ఇంకా వివరంగా చెప్పాలంటే సమయం చేసే అద్భుతం అనే చెప్పాలి. ఇలాంటి అద్భుతాలు చరిత్రకారులు చేసి ఉండకపోతే, ఇలాంటి ఆనవాళ్లు ఇప్పటికీ మిగలకపోతే, ఇలాంటి అద్భుతాలను చూడాలంటే మాత్రం మనం ఖచ్చితంగా టైం మెషిన్ ఎక్కాలి, కాలంలో వెనక్కి వెళ్ళాలి. అక్కడ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చూడాల్సి వస్తుంది. అందుకేనేమో ఈ మహత్తరమైన కళాకారులు కాలం ఎంత గడిచినా, ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని తరాలు గడిచినా, వివరంగా చెప్పాలంటే అప్పటి కళాకారులు తయారు చేసిన ఈ కళాఖండాలని భావితరాలు ఎప్పుడూ చూస్తూనే ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికీ ఎన్నటికీ ఎవ్వరూ పాడు చేయలేని చెక్కు చెదరని కళాఖండాలని నేటి తరానికి అందుబాటులో ఉన్న ఆయుధాలైన జేసీబీ, డ్రిల్లింగ్ మిషన్, ఆధునిక చదువులైన ఇంజనీరింగ్ వ్యవస్థలు ఎన్ని రకాలు ఉన్నా కూడా ఇలాంటి అద్భుతాన్ని నేటికి నిర్మించలేరంటే మీరు నమ్ముతారా? ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ అతిపెద్దదైన, సుందరమైన, అద్భుతమైన ఈ కైలాసనాథ ఆలయాన్ని రివర్స్ టెక్నాలజీతో, అంటే ఈ అతిపెద్ద పర్వతాన్ని లోపల నుంచి తొలుచుకుంటూ ఆ రాతి యొక్క ముక్కల్ని బయటకు పడవేసి నిర్మించారన్నమాట. మీరు ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏమిటంటే కేవలం ఒక సుత్తి, సేన, కొన్ని చెక్క ముక్కలను ఉపయోగించి కొన్ని వేల మంది కళాకారులు తరతరాలుగా, అంటే 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు, ఇంకా వివరంగా చెప్పాలంటే 400 సంవత్సరాల పాటు ఒకే పర్వతంలో ఒకే శిలను తొలుచుకుంటూ 4,50,000 టన్నుల రాతి మొక్కలను బయట పడవేస్తూ నిర్మించారండి. మీరు చూస్తున్న ఈ కైలాసనాథ ఆలయంలోని శివలింగంతో మొదలుకొని ఆలయం మొత్తం, అంటే ఆలయం గోపురం వరకు కూడా తొలుచుకుంటూనే నిర్మించారు.